ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిన రోజు మంగళవారం. ఆంజనేయ స్వామి వారి కథలను ఈరోజు విన్నా, చదివినా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరింట్లో అయితే ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయో అలాంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేయడం వలన అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతూ ఉంటుందో వారు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని పెట్టుకుంటే వారికున్న భయాలు మొత్తం తొలగిపోతాయి. ఎవరింట్లో అయితే భార్యాభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదు, అలాంటి వారు కూడా ఈ సింధూరాన్ని పెట్టుకోవడం వలన సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇక చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెట్టడం వలన భయం, రోగబాధలు ఏమీ దరిచేరవు. పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇక ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉండేది. దానిని విజయుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మహాబలశాలి, శత్రు సంహారకుడు కూడా. యుద్ధ విద్యలో చెయ్యి తిరిగినవాడు. 4 దిక్కులలో ఉన్న రాజ్యాలను జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరిక అతనిలో కలిగింది. తరువాత రాజ్యాన్ని కుమారులకు అప్పజెప్పి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరుతాడు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి గర్గ మహర్షి ఆశ్రమం కనబడుతుంది. సైన్యాన్ని దూరంగా ఉంచి తాను ఒక్కడే మహర్షిని సందర్శించడానికి లోపలికి వెళ్తాడు. తరువాత ఆయనకు భక్తితో నమస్కరించి నిలబడతాడు. అతని వినయానికి ఎంతగానో సంతోషించిన మహర్షి కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి అతిథి సత్కర్యాలు చేస్తాడు. మహర్షి రాజైన విజయుడితో ఇలా అంటాడు: రాజా స్వాగతం. ఎక్కడి నుండి బయలుదేరావు? ఎక్కడి దాకా ప్రయాణం అని అడుగుతాడు. దానికి రాజైనటువంటి విజయుడు వినయంతో ఇలా పలుకుతాడు: మహర్షి, మీ అనుగ్రహం వలన అంతా బాగానే ఉంది. నేను ఇంటి నుంచే బయలుదేరాను. సర్వదిక్కులలో ఉండే రాజ్యాలు అన్నింటినీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాను. నా ఈ దిగ్విజయ యాత్ర సఫలం కావడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి. నాకు పని సానుకూలం అవ్వడానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అని విన్నవించాడు. ఆ మాటలు విని మహర్షి ఎంతగానో సంతోషించి, నీ కోరిక చాలా మంచిదే. అయితే ఏ పనికైనా దైవానుగ్రహం కావాలి. అప్పుడే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సఫల మనోరథుడివై విజయుడు అనే పేరు సార్థకం చేసుకో. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కాని శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చేది మాత్రం హనుమాన్ మంత్రం ఒక్కటే. అది భక్తులకు అందుబాటులోనే ఉంటుంది. యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది. నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. దానిని నీవు త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు. నీవు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి హనుమంతుడి మంత్రాన్ని మహర్షి విజయుడికి ఉపదేశించాడు. ఆ ఆశ్రమంలోని విజయ మహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద, మంత్ర దైవం అయినటువంటి ఆంజనేయ స్వామి మీద సమాన భావంతో, విశ్వాసంతో గౌరవాన్ని చూపించి 108 సార్లు జపించాడు. శ్రీయాంజనేయుడు పరమప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయ స్వామిని చూసిన విజయుడు ఎంతగానో సంతోషించి ఆంజనేయ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత అనేక విధాలుగా స్తుతించి భక్తిని ప్రకటించుకున్నాడు. విజయుడు చేసిన స్తుతులకు మెచ్చిన హనుమంతుడు ఎంతగానో సంతోషించి విజయునితో ఇలా అంటాడు: నీ ఎడల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీకు శుభం కలుగుతుంది. నీకేం వరం కావాలో కోరుకో, నేను వెంటనే ఇస్తాను అని అంటాడు. అప్పుడు విజయుడు మనసులోనే సంతోషించి ఆంజనేయ స్వామికి మళ్ళీ నమస్కరించి, అతి తక్కువ కాలంలోనే నాకు దర్శన భాగ్యాన్నిచ్చి నన్ను కృతార్థుణ్ణి చేశావు. మహాబలవంత ఆంజనేయ, నీ దర్శనమే
కోరికలన్నింటినీ తీరుస్తుంది. అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు. తీరుస్తానని అభయాన్ని కూడా ఇచ్చావు. కాబట్టి నీ కృప అపారము. నా మనసులో 4 దిశలను జయించాలనే కోరిక ఉంది. నీ అనుగ్రహం ఉంటే నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ప్రార్థిస్తాడు. ఆంజనేయ స్వామి తన వినయానికి ఎంతగానో సంతోషించి, ఓ రాజా, 4 ఏమిటి, 10 దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో. అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు. రాబోయే ద్వాపర యుగాంతంలో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడి కుమారుడిగా జన్మిస్తావు. శ్రీకృష్ణుణ్ణి సారథిగా చేసుకుని అన్ని దిక్కులను నీవే జయిస్తావు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. అప్పుడు నీ రథానికి నేను జెండాపైన నివసించి నీకు విజయాన్ని చేకూరుస్తాను. నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అని అంటారు. నిన్ను ఆ పేరుతోనే పిలుస్తారు అని వరాన్నిచ్చి అక్కడి నుండి అదృశ్యమవుతాడు. హనుమంతుడు చెప్పిన మాటలు విని విజయ మహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని మహాముని వద్ద ఆశీస్సులు తీసుకుని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజధానికి తిరిగి వెళ్ళిపోతాడు. తరువాత తన రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకానికి చేరుకుంటాడు. ఈ కథను ఆధారంగా విజయుడు తదుపరి జన్మలో అర్జునుడిగా ద్వాపరయుగంలో జన్మించాడని మనకు తెలుస్తుంది. రామరావణ యుద్ధం మహాభీకరంగా సాగుతుంది. ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించి అందరి ప్రశంసలను పొందాడు. కోపంతో రెచ్చిపోయి రావణుడు లక్ష్మణుడి మీదికి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావం వలన లక్ష్మణుడు మూర్ఛబోయాడు. అప్పుడు రాముడు ఎంతగానో కలవరపడ్డాడు. హనుమంతుణ్ణి ప్రార్థించాడు, తన తమ్ముణ్ణి బ్రతికించమని. వెంటనే హనుమంతుడు ద్రోణాద్రి మీదికి ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ ఒక ముని ఆశ్రమం కనిపించింది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. హనుమ మనసు అటువైపుకు లాగింది. అక్కడ ఉన్న తాపసిని దర్శించి ఆశీర్వాదం పొందాలని భావించాడు. కొంచెం అనుమానం వచ్చింది. ఇదివరకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమం లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది? సరే, చూద్దామని లోపలికి ప్రవేశించాడు. సమాధి నిష్టలో ఉన్న ముని అక్కడ కనిపించాడు. దాహం వేసి మంచినీళ్లను ఇవ్వమని ఆ మునిని అడిగాడు. ఆయన కొంచెం సేపు హనుమంతుణ్ణి ప్రశ్నలతో కాలక్షేపం చేసి పక్కనే ఉన్న జలాశయం దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. మంచినీళ్లు తాగుదామని అందులోకి దిగాడు హనుమంతుడు. వెంటనే అకస్మాత్తుగా ఒక ముసలి హనుమంతుడి కాలు పట్టుకొని నీటిలోకి లాగడం ప్రారంభించింది. భయపడని మారుతి చేతులతో దాని దవడలను చీల్చిపడేశాడు. అది వెంటనే ఒక అందమైన స్త్రీ రూపంగా మారి హనుమంతుడికి కనిపించింది. అద్భుత సౌందర్య రాశిగా ఉంది ఆ సుందరి. ఆమె ఆంజనేయుణ్ణి భక్తితో ప్రార్థించింది. ఓ హనుమ, సముద్రం దాటి రామముద్రను సీతకిచ్చావు. లంకను దహించి రాక్షసుల గర్వాన్ని అణచావు. నీవు ఎంతో బుద్ధిశాలివి, ఆర్తజన బాంధవుడివి. నీకు ఇవే నా నమస్కారాలు. ముసలి రూపంతో ఈ బురదలో పొర్లుతున్న నన్ను నీ పాదస్పర్శతో పునీతం చేశావు. నీ మహిమను పొగడడం ఎవరి వల్ల కాదు. నీకు ఒక ఉపాయం సూచిస్తాను. ఇక్కడ నీకు కనిపించినవాడు దొంగవేషంలో ఉన్న కాలనేమి అనే రాక్షసుడు. మునివేషంలో ఉన్న వాడిని చంపి నువ్వు ముందుకు సాగిపో. నీకు జయం తప్పక లభిస్తుంది అని పలికింది. ఆ మాటలు విని హనుమంతుడి హృదయం కరిగిపోయింది. ఇంతకీ నువ్వెవరు? నీకెందుకీ ముసలి రూపం వచ్చింది అని అడిగాడు. ఆమె వృత్తాంతాన్ని సవివరంగా చెప్పమన్నాడు. హనుమంతుడు అలా అడగగానే ఆమె తన వృత్తాంతాన్ని వివరంగా తెలియజేసింది. తను ఒక దివ్యస్త్రీని అని, తన పేరు జ్ఞానమాలిని అని చెప్పింది. రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలైన వారంతా నా ఇష్టసఖులు. వేదిక క్రతువులలో ధన్యులైన సోమయాజులు నన్ను కామిస్తారు.
యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన శూరులు వీరులు అందరూ నా సహచరులు. గంధర్వ విద్యలో నేను మేటిని. ఒకరోజు కైలాసంలో శివుడి ముందు అద్భుతమైన నృత్యాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాను. నేను ఆడిన దరువు పేరు జకిని. పరమేశ్వరుడు నా నాట్య విలాసానికి మెచ్చి ఒక దివ్య విమానాన్ని అనుగ్రహించాడు. దానిని ఎక్కి లోకాలన్నీ తిరిగాను. ఒకరోజు ఈ జలాశయంలో హాయిగా పాడుకుంటూ స్నానం చేస్తూ ఉన్నాను. అప్పుడు నా పాట విన్న శాండిల్యుడు అనే ముని నన్ను చూసి మోహపరవశంతో నా దగ్గరికి వచ్చాడు. అప్పటిదాకా చేస్తున్న జపాన్ని తపాన్ని వదిలిపెట్టాడు. తనకు మోహపరవశం కలిగించానని ఒకసారి తన వంక చూడమని బలవంతం పెట్టాడు. ఆయన మాటలు, ప్రవర్తన ధర్మవిరుద్ధంగా ఉన్నాయని నాకనిపించింది. ఆయన ధర్మ మార్గాన్ని వదిలి ఇలా ప్రవర్తించడం భావ్యం కాదని చెప్పాను. మోహం, యవ్వనం, అందం అంతా అశాశ్వతమైనవే. శాశ్వతమైన ముక్తిని కోరే తపస్సంపన్నుడైన ఆయన అలా చేయడం భావ్యం కాదు అని ఎంతగానో బ్రతిమిలాడాను. క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేసుకోవద్దని తనలాంటి వారికి ఈ విషయాలు చెప్పాల్సి రావడం బాధాకరమని అన్నాను. ఇవేమీ ఆయన చెవికి ఎక్కలేదు. కామంతో కళ్ళు కప్పేశాయి. మనసు వశం తప్పింది. అతను వినే స్థితిలో లేడు. ఇక తను తాళలేనని, కనికరించమని, ఆలస్యం చెయ్యవద్దని కాలావేళ పడి బ్రతిమిలాడాడు. నేను కొంచెంసేపు ఆలోచించాను. నేను అశుచిగా ఉన్నానని, శుచాయి వస్తానని నమ్మకంగా చెప్పాను. ఆ కామమోహి నన్ను నమ్మి త్వరలోనే రమ్మని, విరహాగ్నితో కాలిపోతున్నానని వేడుకున్నాడు. నేను వెంటనే గంధమదన పర్వతానికి చేరుకున్నాను. అక్కడ హాయిగా వీణానాదంతో పరవశినై పాటలు పాడుకుంటూ ఉన్నాను. అది చంద్రోదయ కాలము. పండు వెన్నెలలో లోకాన్ని పరవశం చేస్తున్నాడు ఆ తారాపతి. నా పాట విని రావణాసురుడు అక్కడికి వచ్చాడు. అతను కామమోహంతో నిండి ఉన్నాడు. తన కోరికను తీర్చమన్నాడు. నేను ఎంత ప్రార్థించినా వినకుండా నేను అశుచిని అని చెప్పినా నన్ను అనుభవించాడు. అప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకును తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. నేను మునికిచ్చిన మాట ప్రకారం శుచినై ఆయన ఆశ్రమానికి చేరుకున్నాను. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. నన్ను ఎన్నో రకాలుగా తిట్టాడు. నా యవ్వనాన్ని ఎవరికి అప్పచెప్పావో చెప్పమన్నాడు. నియమంతో ఉన్న తనను నా అందంతో రెచ్చగొట్టానని, మంచి మాటలు నేను చెప్పినా వినిపించుకోలేకపోయానని, తనను మన్మథ బాణాగ్నికి గురిచేసి దారి తప్పేటట్లు నేను చేశానని నిందించాడు. తాను బుద్ధిహీనుడై తప్పుత్రోవ పట్టానని ఇప్పుడు తెలుసుకున్నానని అన్నాడు. అందుకే మన్మధుని ధ్వజమైన ముసలి రూపాన్ని పొంది ఈ సరోవరంలో ఉండిపొమ్మని శపించాడు. ఇందులో నా తప్పేమీ లేదని, అంతా ఆయన స్వయంకృతాపరాధమేనని, రావణాసుడి కుటిల బుద్ధితో బలాత్కారం చేసి నన్ను ముంచాడని, ఇందులో నా తప్పేమీ లేదని శాప విమోచనం తెలపమని వేడుకున్నాను. నా కన్నీరుకు కరిగిన ముని దయార్ధ హృదయంతో శ్రీరాముని బంటు అయిన శ్రీ ఆంజనేయ స్వామి వలన నా శాప విమోచనం జరుగుతుందని తెలియజేశాడు. శాండిల్యుడి అనుగ్రహం వలన నీ సందర్శనం లభించి నాకు శాప విమోచనం కలిగింది. నన్ను ధన్యురాలిని చేశావు. నీ మేలును మర్చిపోలేను. నన్ను కరుణించండి అని కృతజ్ఞతాభావంతో ధ్యానమాలి హనుమంతుడికి నమస్కరించి విమానమెక్కి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఇంతటి శాపానుగ్రహ కారకుడు మన హనుమంతుడు. ధ్యానమాలికి శాప విమోచనం కల్పించిన హనుమంతుడు ఆమె చెప్పినట్లుగాని కపటమునిగా ఆశ్రమంలో ఆ కుటీరంలో కూర్చొని ఉన్న కాలనేమి అనే రాక్షసుణ్ణి ఒక్క దెబ్బకు సంహరించాడు. వెంటనే ద్రోణాద్రి మీదికి చేరుకున్నాడు. అతి వేగంగా లక్ష్మణుణ్ణి కాపాడాలని తొందరలో ఆ కొండ రత్న మణిమాణిక్య గిరిక మొదలైన ఔషధులతో వెలిగిపోతూ ఉంది. తనకవసరమైన లక్ష్మణుణ్ణి ప్రాణరక్షణ చేసే ఔషధాన్ని
కనిపించేటట్లుగా చెయ్యమని ఆ గిరిని ప్రార్థించాడు. అదేమీ ఆ కొండ వినిపించుకోలేదు. హనుమంతుడికి ఆగ్రహం వచ్చి రావణాసురుడి శక్తి ఆయుధానికి లక్ష్మణస్వామికి మూర్ఛ వచ్చింది. దాన్ని చూడలేక శ్రీరాముడు తల్లడిల్లిపోతున్నాడు. లక్ష్మణుణ్ణి పునఃజీవితుణ్ణి చేయడానికి తగిన ఔషధాన్ని చూపమంటే నువ్వు చూపించట్లేదు. నేను నిన్ను క్షమించను అని ఆ కొండకు చెప్పి భీకరంగా సింహంలా గర్జించాడు. ఆ ద్రోణాద్రి మీద ఉన్న సకల ప్రాణికోటి గజగజ వణికిపోయింది. భయంతో పరుగులు తీశాయి. అందరూ రక్షించండి రక్షించండి అంటూ గగ్గోలు పెడుతున్నారు. కోపంతో హనుమంతుడు ద్రోణాద్రిని తన తోకకు చుట్టి దానిని పెకిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడా గిరిమీద ఉన్న 13 కోట్ల గంధర్వులు మహాక్రోధంతో ఆంజనేయుడితో తలపడడానికి సిద్ధమయ్యారు. అప్పుడు హనుమంతుడు రెచ్చిపోయాడు. వీలా నన్నెదిరించేది అని అనుకొని తోకతో వాళ్ళ గొంతుకలను బిగించి ఆకాశంలోకి వారందరినీ ఎగరేశాడు. కాళ్ళు చేతులు విరిగిపోయి కుయ్యో మొర్రో అంటూ ఆర్తనాదాలతో వాళ్ళు కకావికలమయ్యారు. బుద్ధి వచ్చి చెంపలేసుకొని తమ తప్పును క్షమించమని కాలావేళ పడ్డారు. క్షమించమని ఎంతగానో ప్రాధేయపడ్డారు. బుద్ధి గడ్డి తిన్నదని ఒప్పుకున్నారు. కనికరించిన హనుమంతుడు వాళ్ళందరినీ ఆ కొండ శిఖరం మీదకి చేర్చాడు. బ్రతుకు జీవుడా అంటూ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. హనుమంతుణ్ణి అడ్డగించాలనే నెపంతో రావణాసురుడు మాల్యవంతుడనే క్రూర రాక్షసుణ్ణి సైన్యాన్ని తోడుగా ఇచ్చి పంపించాడు. ఆ రాక్షసుడు హనుమంతుడితో, ఏమయ్యా, నీకేమీ పనిపాట లేదా? ఎన్నిసార్లు వచ్చి ఈ ద్రోణాద్రి మీద ఉన్న మందుల్ని పెక్లించుకొని తీసుకొని వెళ్తావు? నా ముందు ఈశ్వరుడు కాని విష్ణువు కాని నిలవలేరు. నువ్వు ఒక లెక్క అని బెదిరించాడు. ఆ మాటలు విన్న హనుమంతుడికి తీవ్రమైన కోపం వచ్చింది. ఒరేయ్ రాక్షసా, కొండను కాదురా, నిన్ను సముద్రంలోకి విసురుతా చూడు అని అన్నాడు. వాడు రాక్షస వీరులందరినీ రెచ్చగొట్టి మారుతి మీదికి ఉసిగొల్పాడు. వారందరిలో ఒక్కరిని కూడా మిగల్చకుండా చంపేశాడు హనుమంతుడు. మాల్యవంతుడు యుద్ధానికి దిగాడు. హనుమంతుడి ముందు కుప్పిగంతులా వాడిని తోకతో చుట్టి గిరగిరా తిప్పి సముద్రంలోనికి విసిరి పారేశాడు. ఆకాశంలోని దేవతలందరూ పూలవర్షం కురిపించారు. ఆంజనేయుని బలపరాక్రమాలను స్తుతించారు. సమయానికి ఔషధ మొక్కలతో వచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. శ్రీరాముడు సంతోషం పట్టలేక కృతజ్ఞతతో ఆలింగన సౌఖ్యం కలిగిస్తూ, నాయన హనుమ, లక్ష్మణుడు మూర్ఛపోవడం వలన రఘువంశం అనే పైరు తాత్కాలికంగా ఎండిపోయింది. దానికి నువ్వు మేఘంలాగా వర్షించి మళ్ళీ వృద్ధి చెందించావు. నీకు నేనేమీ ప్రత్యుపకారం చెయ్యలేను అని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. హనుమంతుడి దివ్యశక్తులు పోగొట్టడం ఎవరి వల్ల కాదు. అతని మైత్రీబంధం, శక్తి, యుక్తి, కార్యదీక్ష, స్వామి భక్తి మాటలతో వర్ణించలేనివి. అతని తోక ఒక్కటి చాలు లంకను పిండి బొమ్మలా సముద్రంలో పడవేయడానికి. అతనికి అసాధ్యమైనది ఏదీ లేదు. రామాంజనేయ పరాక్రమానికి రావణుడు భయపడిపోయాడు. వెంటనే నాగలోకాధిపతిని రావణాసురుడి వద్దకు తక్షణమే రమ్మని కబురు చేశాడు. అతను రాగానే తన భయాన్ని చెప్పుకొని ఉపాయాన్ని చెప్పమన్నాడు. వాడు నవ్వి భయపడాల్సిన అవసరం లేదని, వానరులందరినీ పాతాళంలో అమ్మవారికి బలిస్తానని ధైర్యం చెప్పి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడు. అతని భార్యకు విషయాన్ని తెలియజేశాడు. ఆ మాటలు విన్న ఆమె ఇలా పలుకుతుంది: హనుమంతుడి వంటి మేధావి రాముడికి మంత్రిగా, నమ్మిన బంటుగా ఉండగా రాముణ్ణి జయించడం కష్టం. కాలనేమిని, మాల్యవంతుణ్ణి అక్షధూమ్రాక్ష దావన సంహారం చేసిన సంగతి గుర్తుకు లేదా? హనుమంతుడిపై భక్తి కలిగి ఉండడం మంచిది అని హితవు చెప్పింది. ఆమె మాటలను పెడచెవిన పెట్టి మైరావణుడు తన ప్రయత్నంలో ఉన్నాడు. మైరావణుడి దుష్టపన్నాగాన్ని తెలుసుకున్న విభీషణుడి భార్య
తన భర్త విభీషణుడికి ఈ విషయాన్ని తెలియజేసింది. అతడు వెంటనే హనుమంతుడికి చెప్పాడు. రాక్షసి మాయ చాలా భయంకరంగా ఉంటుందని, వారి మాయను తెలుసుకోవడం కష్టమని వివేకంతో కపిశాలను, తనను, రామలక్ష్మణులను కాపాడే బాధ్యత హనుమంతుడిదే అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు హనుమంతుడు రాత్రి సమయాల్లో రామలక్ష్మణులతో పాటు మొత్తం వానర సైన్యానికి హనుమంతుడు తన వాలంతో శత్రు దుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తున్నాడు. సామాన్యులు అందులోకి ప్రవేశించలేరు. మైరావణుడు తన అనుచరుడైన సూచీముఖుడనే, అంటే సూది వంటి ముఖం ఉన్నవాడనే రాక్షసుని పిలిచి, నీ సూది వంటి ముఖంతో భూమిని తవ్వి ప్రాకారంలోకి ప్రవేశించి రామలక్ష్మణులను మూర్ఛపోయేలా చేసి పెట్టెలో పెట్టుకొని తీసుకురా అని ఆదేశిస్తాడు. సూచీముఖుడు వెంటనే బయలుదేరాడు. భూమిని తవ్వడం ప్రారంభించాడు. అయితే హనుమవాలము తగిలి ముఖం పగిలి తిరిగి పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. తరువాత మైరావణుడు మూషిక ముఖుణ్ణి, పాషాణ భేది అనే రాక్షసుల్ని పంపిస్తాడు. కాని వజ్రప్రాకారమైన ఆంజనేయుని వాలాన్ని ఏమీ చేయలేక తలలు పగిలి తిరిగి పాతాళలోకానికి చేరారు. చేసేదేం లేక మైరావణుడే స్వయంగా వచ్చి మహామాయావి కావడం వలన విభీషణుడి వేషంలో హనుమంతుని అనుమతి తీసుకొని రామలక్ష్మణుల్ని తన మత్తు ఔషధాలతో మూర్ఛపోయేలా చేసి పెట్టెలో బంధించి తీసుకువెళ్తాడు. కాసేపటికి నిజమైన విభీషణుడు వచ్చి రామలక్ష్మణుల్ని చూసి వస్తానని అంటాడు. హనుమకు చిత్రంగా అనిపించి, ఇప్పుడే కదా వెళ్ళి వచ్చారు, తిరిగి అంతలోనే వచ్చారు, ఏమిటి మీ ఉద్దేశం అని అడుగుతాడు. దానికి విభీషణుడు హతాశుడై, నేను రావడమేమిటి, ఇప్పుడే వస్తున్నాను అని అంటాడు. ఏదో కీడు జరిగిందని ఇద్దరూ లోపలికి వెళ్లి చూస్తే రామలక్ష్మణులు కనిపించరు. ఆంజనేయుడు కుప్పకూలిపోతాడు. నా కన్ను కప్పి నా స్వామిని అపహరించిన ఆ దుర్మార్గుడు ఎవరు అంటూ మహోగ్ర రూపుడై పైకి లేస్తాడు. అప్పుడు విభీషణుడు, ఈ పని ఖచ్చితంగా మహామాయావి పాతాళలంక అధిపతి అయిన మైరావణుడి పని అయి ఉంటుంది అని అంటాడు. అక్కడికి వెళ్లే మార్గం తెలుసుకుని పరమ భక్తి ప్రసన్నంతో నరులు ఎవరూ ప్రవేశించలేని పాతాళలంకకు చేరుకుంటాడు హనుమంతుడు. హనుమంతుని ప్రవేశంతో మైరావణ దుర్గంలో శబ్దాలు వినగాని రాక్షసులు హోరుమని పెద్ద పెట్టున శబ్దం చేస్తూ వివిధ రకాల ఆయుధాలతో హనుమతో యుద్ధానికి దిగారు. హనుమ వారందరినీ హతమార్చి యుద్ధం కొనసాగించాడు. అప్పుడు ఒక రాక్షస యోధుడు హనుమతో ఘోరంగా యుద్ధం చేశాడు. చాలా సమయం యుద్ధం జరిగిన తర్వాత హనుమ అలసిపోయాడు. హనుమకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు హనుమ యుద్ధమాపి, మహావీర, నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు. అలాంటి నాతో అలసిపోయే అంతగా యుద్ధం చేయగలిగిన నీవెవరు అని అడిగాడు. అప్పుడు ఆ యోధుడు హనుమతో, మా తల్లి ఒక అప్సర కన్య. ఒకానొకప్పుడు మాతంగ మహర్షి శాపానికి గురి అయింది. మా తల్లి మహర్షిని శాప విమోచనం ఇవ్వమని ప్రార్థించడంతో మహర్షి మా తల్లితో, నీవు సముద్రంలో దీర్ఘకాయురాలివై సంచరించే సమయంలో ఒకసారి దైవకార్యం కొరకు హనుమ సముద్రం దాటిపోయే సమయంలో జారిపడిన స్వేద బిందువు వలన నీవు పుత్రుడికి జన్మనిచ్చిన వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. ఒకానొక సమయంలో రామకార్యార్థం ఆంజనేయుడు సముద్రం దాటే సమయంలో తన నుదిటి నుండి జారిపడిన స్వేద బిందువును గ్రహించిన నా తల్లి చేపరూపంలో గ్రహించి నాకు జన్మనిచ్చింది. నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాతో, కుమారా, నీవు మైరావణుని వద్దకు వెళ్ళి అతన్ని సేవించు. అక్కడికి వచ్చి నీతో యుద్ధం చేసి అలసట పొందిన వీరుడే నీ తండ్రి అని గుర్తించు అని చెప్పింది. అందువలన నాతో యుద్ధం చేసి అలసట పొందానని చెప్పావు కనుక నీవు ఆ ఆంజనేయుడివై ఉండాలి అని అన్నాడు. వెంటనే ఆంజనేయుడు ఆ యోధుణ్ణి
పుత్రప్రేమతో ఆలింగనం చేసుకుని, కుమారా, ఆ ఆంజనేయుణ్ణి నేనే, నీ తండ్రిని నేనే అని చెప్పాడు. అతడు ఆంజనేయుని పాదాలకు నమస్కరించి, తండ్రి, నేనేం చెయ్యాలో మీరు ఆజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. మారుతి, నన్ను మైరావుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపో అని అడిగాడు. ఆంజనేయుని కుమారుడు మత్స్యవల్లభుడు ఆంజనేయుణ్ణి మైరావుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపోయాడు. ఆంజనేయుడు మైరావణుడితో పోరు సాగించాడు. ఇరువురి మధ్య చాలా సమయం తీవ్రమైన పోరు సాగింది. చివరకు ఆంజనేయుడిది పైచెయ్యి అయింది. ఎన్ని మార్లు మైరావుణ్ణి ముక్కలు చేసినా మైరావణుడు తిరిగి ఒక్కటిగా మారుతూ ఉన్నాడు. ఇది గమనించి హనుమ ఆశ్చర్యచకితుడు కాగా, మైరావణుడి చెల్లెలు దుర్దండి, మహావీర, కలవరపడకు, మైరావణుడి పంచప్రాణాలు 5 తుమ్మెదల రూపంలో బిలంలో దాచబడి ఉన్నాయి. అవి బయటికి రాకుండా బిలద్వారం మీద ఒక రాయితో మూతపెట్టి ఉన్నది. నువ్వు ఆ రాతిని కాలితో తన్ని తుమ్మెదలు వెలుపలికి రాగానే వెంటనే వాటిని కాలితో తొక్కివేస్తే మైరావణుడు చనిపోతాడు అని చెప్పింది. అది విన్న మైరావణుడు, దుర్మార్గురాలా, చెల్లెలవై ఉండి ఇలా ఇంటి గుట్టు రట్టు చేస్తావా? ఇది ధర్మమా అని అడిగాడు. దుర్దండి, నీ తోడబుట్టిన చెల్లెలను నా కుమారుడు రాజవుతాడని జ్యోతిష్కులు చెప్పినందుకు నన్ను నా కుమారుడు అయిన నీలమేఘుణ్ణి గొలుసులతో బంధించిన నీ ప్రాణరహస్యం చెప్పడం అధర్మమేమీ కాదు అని చెప్పింది. హనుమ వెంటనే ఆ రాతిని కాలితో తన్నగానే 5 తుమ్మెదలు వెలుపలికి వచ్చాయి. ఆంజనేయుడు ఆ తుమ్మెదలను కాలితో నొక్కి చంపగానే మైరావణుడు కుప్పకూలాడు. ఆంజనేయుడు దుర్దండి కుమారుడు అయిన నీలమేఘుడిని పాతాళ లంక రాజుగా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకొని అక్కడి నుండి లంకకు వెళ్ళాడు.